హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పీతల కర్రీని ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనకి పీతల కర్రీ చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎవరైనా అడిగినప్పుడు మనకి రాదు అనకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం మనం ముందుగా పీతలను అయితే శుభ్రంగా కడిగి దానిలో ఉప్పు కొంచెం పసుపు కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని దానిలో 2 చిన్న చిన్నవి బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అవి వేగుతున్నాయి అన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్దవి అయితే 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. మీరు చిన్నవి అయితే ఒక 4 అయితే తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి అనుకున్నప్పుడు పెద్ద టమాటాని ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనకి మూత పెట్టేసుకుంటే టమాటా అలాగే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతాయి. టమాటా ఉల్లిపాయ మగ్గుతున్నాయి అనుకున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న పీతలను కూడా వేసేసుకోవాలి. టమాటా అలాగే ఉల్లిపాయ కొంచెం ఏదైనా పచ్చున్న పీతలతో పాటు ఇవి కూడా మగ్గిపోతాయి, కాబట్టి మనం పీతలను ఈ టైంలోనే వేసేసుకుంటే 2 కూడా బాగా మగ్గుతాయండి. ఈ విధంగా చూపించిన విధంగా పెనాన్ని కదుపుకుంటే మనకి అంతా కూడా బాగా కలుస్తుంది. గరిటతో కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయండి 2 కలిపి. ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలోకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం మగ్గబెట్టుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత లాస్ట్లో వేసుకోవాలి మసాలా అనేది. ఫస్ట్ మాత్రం మనం వెంటనే వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనిలో మసాలా కోసం ఇక్కడ దాల్చిన చెక్క, లామొగ్గులు, లాలిక్కాయలు ఇవన్నీ కొంచెం కొంచెంగా చూపించిన విధంగా వేసుకుని అప్పటికప్పుడు మనం రోల్లో దంచుకుని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మనం చిన్నది దాల్చిన చెక్క అలాగే లాలిక్కాయలు, లామొగ్గులు ఈ విధంగా చూపించిన విధంగా అయితే సరిపోతుందండి. మసాలా లైట్ మసాలా వేస్తే బాగుంటుంది. కొంచెం స్పైస్నెస్ అంటే కారం వేసుకుంటే బాగుంటుంది పీతల్లోకి ఎప్పుడు కూడా. ఈ విధంగా మొత్తం అంతా బాగా దంచుకోవాలి. లాస్ట్లో కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మసాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో లైట్గా బరకగానే వస్తుంది, మరీ మిక్సీ అంత మెత్తగా అయితే ఉండదు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. మరీ బరకగా కాదు అలాగే మరీ మెత్తగా కాదు, ఈక్వల్గా ఉంటుంది. దీనిలో టేస్ట్ బాగుంటుంది కూడా కర్రీలో వేయగానే. ఇలా గసగసాలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా దంచుకోవాలి. చూసారు కదా, బాగా మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీలో మనం ముందుగా మసాలా వేయకుండా ఫస్ట్ మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా మొత్తం కర్రీకి అంతా పట్టించాలి. అప్పుడు లాస్ట్లో మనం మసాలా అనేది వేసుకోవాలండి దీనిలో. ఇలా కారం కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని కారం కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి బాగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని బాగా కలుపుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి అడుగు పడుతుంది. మసాలా అనేది అడుగు పడుతుంది అన్నప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ముక్కలు లైట్గా మునిగే వరకు సరిపోతాయండి. ఆల్మోస్ట్ ఇవి మగ్గిపోయే ఉంటాయి. ఈ వాటర్లో ఇంకొంచెం మనకి గ్రేవీ అనేది పీతల లోపలికంటూ వెళ్ళి జ్యూసీగా చాలా బాగుంటుంది. మనకి ఇందులోకి గ్రేవీ హెవీగా ఉండదు, కానీ పీసెస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్లో దింపే ముందు కొంచెం వాటర్ ఉన్నాయి అనుకున్నప్పుడు 4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని ఒక 10 మినిట్స్ అయితే మనం మళ్ళీ మగ్గనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని అయితే ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రేవీ అనేది వస్తుంది. లైట్ గ్రేవీ ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. మీకు ఈ పీతల కర్రీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.